నిజమైన క్లాస్ అంటే కేవలం స్టైల్ కాదు, మీ సువాసన కూడా మాట్లాడాలి. ఒక సువాసన కాదు, ఒక స్టేట్మెంట్. నన్ను నమ్మండి, మా డైరీ ఫామ్లోని ప్రతి ఆవు గేదె ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మా పాలు కూడా అత్యుత్తమ నాణ్యతతో ఉంటాయి. అయ్యో, లేస్ చూస్తే ఆగలేకపోతున్నా. అంత బాగుందా? ఒక్కసారి తింటే మీకే అర్థమవుతుంది. వావ్, ఈ చెర్రీ రెడ్ కలర్ చూస్తుంటేనే. అవును, షోరూంలో ఉన్న అన్ని కార్లలో ఇదే ఎక్కువగా ఆకట్టుకుంది. వావ్, ఈ సమ్మర్లో నా ఫేవరెట్ డ్రింక్ ఏంటో తెలుసా? ఒక్క సిప్ తాగితే ఫ్రెష్నెస్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. ఆహా, ఈ టేస్ట్ అయితే నిజంగా సూపర్. వావ్, ఈ ప్రతాప్ వర్మ హూడీ చూస్తేనే ప్రీమియం ఫీల్ వస్తుంది. చాలానే హూడీలు ట్రై చేశాను, కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్. స్టైల్లో ప్రత్యేకంగా కనిపించాలంటే ప్రతాప్ వర్మ హూడీని తప్పకుండా. చూసారు కదా, ఇలాగా యూజీసీ ఏఏ యాడ్స్ ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి. నేను అందరూ చెప్తున్నట్టుగా జస్ట్ ప్రాంప్ట్ కాపీ చేసి వీడియో జనరేటర్లో పేస్ట్ చేసి యాడ్ వీడియో జనరేట్ చేసేటట్టు కాకుండా జస్ట్ 3 లైన్స్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, మీరు ఎలాంటి యాడ్ వీడియోస్ అయినా క్రియేట్ చేసేయచ్చు. యాడ్ వీడియోసే కాదు, మీ బిజినెస్ని మీరే ప్రమోట్ చేసుకోవచ్చు. అది మీ ఓన్ ఫోటోతో అయినా లేకపోతే ఎవరిదైనా రెఫరెన్స్ ఇమేజ్తో అయినా. ఇది ఎలా చేయాలి అన్నది ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో చాలా యూస్ఫుల్, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ గూగుల్కి సంబంధించిన gemini.google.com వెబ్సైట్లోకి వెళ్తున్నా. నేను ఈ వెబ్సైట్లోనే కాదు, గూగుల్కి సంబంధించిన ఇంకో ఫ్రీ వెబ్సైట్లో కూడా యాడ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఈ వెబ్సైట్లో చూద్దాం. నేను నా జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యా, మీరు కూడా ఖచ్చితంగా లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మోర్ అప్లోడ్స్ అని ఉంది కదా, ఇందులో అవతార్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను ఆల్రెడీ నా ఫేస్తో నేను అవతార్ క్రియేట్ చేసుకున్నా. ఒకవేళ మీరు క్రియేట్ చేసుకోలేదనుకోండి, క్రియేట్ అవతార్ అనే ఆప్షన్ కనబడుద్ది. కానీ ఇది ప్రో అకౌంట్ ఉన్న వాళ్ళకే. మీకు ఒకవేళ ప్రో అకౌంట్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఈ అవతార్ బదులు మీ ఫోటోని రెఫరెన్స్ ఇమేజ్ కింద వాడచ్చు. దాని గురించి కూడా చెప్తా. ఫస్ట్ ఈ అవతార్ మీద క్లిక్ చేయడం మన ఫేస్ తో క్రియేట్ చేసిన అవతార్ ఇక్కడ యాడ్ అయిపోద్ది. ఇక్కడ యాడ్ నేను ఒక్కడనే కాదు, ఇక్కడ ఉన్న అమ్మాయి, అలాగే బ్యాక్గ్రౌండ్ సన్సెట్, నెక్స్ట్ ఈ లేస్ ప్యాకెట్ గురించి యాడ్, వీళ్ళందరి రెఫరెన్స్ ఇమేజెస్ తీసుకుంటున్నా. మీకు ఒకవేళ అవతార్ ఆప్షన్ లేకపోతే ఇక్కడ మీ ఫోటో కూడా తీసుకుంటారు. ఈ 3 సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తున్నా. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ప్రాంప్ట్ కోసం ChatGPT సపోర్ట్ తీసుకుంటున్నా. మీరు ఈ ఒక్క చిన్న ప్రాంప్ట్ని మీకు యాడ్కి తగ్గట్టుగా చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని ఎలాంటి యాడ్స్ అయినా క్రియేట్ చేసేయచ్చు. ఫస్ట్ నేను ఈ ప్రాంప్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనకి ఫస్ట్ లైన్ వచ్చేటప్పటికి, నీడ్ యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్ టు మోడిఫై దిస్ బేసిక్ ప్రాంప్ట్ టు ప్రొఫెషనల్ ప్రాంప్ట్. ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ బేసిక్ ప్రాంప్ట్ని ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారుస్తే ఎలా ఉంటుందో నాకు అలా కావాలి అని ఫస్ట్ లైన్లో ఇచ్చా. దీని అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఇచ్చింది బేసిక్ ప్రాంప్ట్. ఈ బేసిక్ ప్రాంప్ట్ని మనకి ChatGPTయే ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చుద్ది. నెక్స్ట్ నా యాడ్కి తగ్గట్టుగా మిగతా కంటెంట్ దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మై అవతార్, ఒకేలా మీ అవతార్ లేకపోతే ఇక్కడ మై రెఫరెన్స్ ఇమేజ్ క్లియర్గా మెన్షన్ చేయడం కోసం మీరు ఒకేలా అబ్బాయి అనుకోండి, మై మేల్ రిఫరెన్స్ ఇమేజ్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ రిఫరెన్స్ ఇమేజ్ గోల్ అని ఇచ్చాను. రిఫరెన్స్ ఇమేజ్ లో గోల్ ఎవరు ఉన్నారు? ఈ అమ్మాయి ఉంది. ఇక్కడ నేను రిఫరెన్స్ ఇమేజ్ కింద ఈ ఫోటో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే, సేమ్ ఇదే అమ్మాయి నాకు యాడ్ లో కనబడాలి. అలా కాకుండా ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ ఇవ్వకుండా జస్ట్ గోల్ అన్నారు అనుకోండి, మనకి అమ్మాయి వచ్చుద్ది కానీ ఎవరు వస్తారో తెలీదు. ఫారెన్ అమ్మాయి కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి బోత్ ఆర్ సిట్టింగ్ ఇన్ రిఫరెన్స్ ఇమేజ్ బీచ్. ఇక్కడ బీచ్ ఇమేజ్ కూడా ఇచ్చా కదా, ఇలాంటి బీచ్ నాకు బ్యాక్గ్రౌండ్ కింద కావాలి కాబట్టి రెఫరెన్స్ ఇమేజ్ కింద తీసుకున్నా. ద సీన్ లుక్స్ లైక్ సినిమాటిక్ అండ్ అల్ట్రా రియలిస్టిక్, నాట్ ఏఐ క్రియేటెడ్. ఈ సీన్ ఎలా ఉండాలి? మనకు ఒరిజినల్ సీన్, ఒక ఏఐ క్రియేట్ చేసినట్టుగా కాకుండా రియల్ గా జరుగుతున్నట్టుగా ఉండాలి. ద గోల్ ఓపెన్ రెఫరెన్స్ ఇమేజ్ లేస్. ఇక్కడ రెఫరెన్స్ ఇమేజ్ లో మనకి లేస్ ప్యాకెట్ ఉంది కదా, ఏం చేయాలంట, రెఫరెన్స్ ఇమేజ్ లో ఉన్న లేస్ ని ఓపెన్ చేసి తినాలి.
నెక్స్ట్ టు సే యాడ్ సమ్ తెలుగు డైలాగ్స్, మనకు తెలుగులో కొన్ని డైలాగ్స్ చెప్పాలి అని ఇచ్చా. ఆ డైలాగ్స్ కూడా బిట్వీన్ మెన్ అండ్ గోల్, ఇక్కడ ఉన్న నా అవతార్కి నెక్స్ట్ రిఫరెన్స్ ఇమేజ్ లో ఉన్న అమ్మాయికి ఇద్దరి మధ్యలో యాడ్ కి సంబంధించిన మాటలు జరగాలి అని ఇచ్చా. నెక్స్ట్ నేను ఈ ప్రాంప్ట్ ఏ వెబ్సైట్ లో యూస్ చేస్తున్నాను అన్నది ఇక్కడ మెన్షన్ చేశా. ఇంకా లాస్ట్ లైన్ మనకి చాలా ఇంపార్టెంట్, ఐ నీడ్ 3 డైలాగ్స్ ఓన్లీ. ఇక్కడ 3 డైలాగ్స్ ఎందుకు ఇచ్చాను, మనకి 10 సెకండ్స్ లో 5 డైలాగ్స్ చెప్పాలి అన్నా మనకి రావట్లా, డైలాగ్స్ కట్ అవుతున్నాయి, మనకి ఈ ప్రాబ్లం రాకూడదు అని జస్ట్ నాకు యాడ్ 3 డైలాగ్స్ తో కంప్లీట్ అయిపోవాలి. ఇది బేసిక్ ప్రాంప్ట్. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం ఇది ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారిపోద్ది. ఎందుకని, నేను స్టార్టింగ్ లో ఒక లైన్ ఇచ్చాను కదా, నీడ్ యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్, మనకు ప్రాంప్ట్ జనరేట్ చేస్తే ఎలా కావాలో అలా రావాలి అని స్టార్టింగ్ లో ఒక లైన్ లో మెన్షన్ చేశాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం ఇది ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారిపోద్ది. ఇక్కడ నేను 3 డైలాగ్స్ అన్నాను కాబట్టి 3 డైలాగ్స్ వచ్చినాయి. ఇక్కడ నాకు లాంగ్ డైలాగ్స్ వచ్చినాయి, నేనైతే 2 డైలాగ్స్ తీసుకుంటున్నా. లేదు నాకు ఇక్కడ ఉన్న డైలాగ్స్ అన్ని కావాలి అంటే చేంజ్ దిస్ షార్ట్ డైలాగ్స్ అన్నారు అనుకోండి, మనకి చాట్ జీపీటీయే షార్ట్ డైలాగ్స్ కింద మార్చిచ్చుద్ది. మీకు ఒకవేళ డైలాగ్స్ నచ్చకపోయినా కింద చేంజ్ డైలాగ్స్ అన్నారు అంటే మనకి డైలాగ్సే చేంజ్ అయిపోతాయి. నాకు షార్ట్ చేసి ఇచ్చింది చూడండి, నాకైతే ఈ డైలాగ్స్ నచ్చినాయి. ఫస్ట్ నేను ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా, మీ దగ్గర ఉన్న నోట్ ప్యాడ్లో సేవ్ చేసేయండి. ఇక్కడ మనం డైలాగ్స్ మారుద్దాం అనుకుంటున్నాం కదా, డైలాగ్స్ వరకు రిమూవ్ చేసి కింద ఉన్న డైలాగ్స్ కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ మనకి డైలాగ్స్ ఒక్క వెర్షనే కాదు, కింద ఇంకా 2 వెర్షన్స్ వచ్చినాయి. ఇందులో మీకు ఏది నచ్చినా యూస్ చేయొచ్చు. నేనైతే ఫస్ట్ వెర్షన్ యూస్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఈ ప్రాంప్ట్ మొత్తం కాపీ చేసుకొని జెమినీ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసాం కదా, జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం మీకు యాడ్ జనరేట్ అయిపోద్ది. ఇక్కడ మనకి వీడియో ప్రాసెసింగ్ జరుగుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు, మనకి స్పీడ్గానే వీడియో జనరేట్ అయిపోద్ది. మనకి వీడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ వీడియో అనడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. వీడియో డౌన్లోడ్ చేశాను కదా, ఇక్కడ ప్లే చేస్తున్నా. అయ్యో లేస్ చూస్తే ఆగలేకపోతున్నా. అంత బాగుందా? ఒక్కసారి తింటే మీకే అర్థమవుతుంది. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు గూగుల్కి సంబంధించిన ఇంకో వెబ్సైట్లో కూడా చెప్తున్నా. ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చేటప్పటికి labs.googleflow.ai. ఈ వెబ్సైట్ యూఆర్ఎల్స్ అన్ని నా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్గా ఈ వెబ్సైట్స్లోకి వచ్చేస్తారు. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. చూడండి, సెకండ్ బేసిక్ ప్రాంప్ట్, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు మీరుగా ఓన్గా యాడ్స్ క్రియేట్ చేసేలాగా మారిపోవాలి. దానికోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇందాక నేను యూస్ చేశాను కదా, సేమ్ అదే ప్రాంప్ట్, కొన్ని మోడిఫికేషన్స్ చేశాను, దాని గురించి కూడా చెప్తా. మనకి ఫస్ట్ లైన్ అంతా సేమే, నెక్స్ట్ మై అవతార్ ఇది సేమే. ఈ యాడ్లో వచ్చేటప్పటికి నేను ఒక్కడనే కనబడతా. ఒకవేళ మీకు అవతార్ ఆప్షన్ లేకపోతే ఇక్కడ మీ రెఫరెన్స్ ఇమేజ్ ఇవ్వచ్చు. మై అవతార్ షోస్ ద రెఫరెన్స్ ఇమేజ్ బఫెలో. రెఫరెన్స్ ఇమేజ్ ఏంటి, నేను డౌన్లోడ్స్లో ఇక్కడ డైరీ ఫామ్ తీసుకున్నాను, ఈ ఇమేజ్ కనబడాలి అని ఇచ్చా. మై అవతార్ వేరింగ్ వైట్ బనీన్ అండ్ గల్ల లుంగి బ్లూ అండ్ బ్లాక్ కలర్. ఇక్కడ ఏంటి, నేను వేసుకున్న డ్రెస్ క్లియర్గా మెన్షన్ చేశా. మీరు కూడా అంతే, మీరు యాడ్లో ఏ డ్రెస్తో కనబడాలో ఆ డ్రెస్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చింది. ద బ్యాక్గ్రౌండ్ షో రెఫరెన్స్ ఇమేజ్, నాకు రెఫరెన్స్ ఇమేజ్ ఏముంది, ఇక్కడ డైరీ ఫామ్ ఉంది కదా, ఆ ఇమేజ్ కనబడాలి అని ఇచ్చా. ఇక మిగతాది అంతా మనకి ఫస్ట్ ప్రాంప్ట్ లో ఏముందో అదే. ఇక్కడ క్లిక్ చేయడం ఇది ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారిపోద్ది. ఇక్కడ మనకి డైలాగ్స్ పెద్దవి వచ్చినాయి, మనకి షార్ట్ డైలాగ్స్ వస్తే సరిపోద్ది. నేను ఆల్రెడీ డైలాగ్స్ మార్చి ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాను, ఆ ప్రాంప్ట్ యూస్ చేస్తా. ఇక్కడ నేను నాకు నచ్చిన డైలాగ్ అది కూడా ఒక్కటే పెట్టుకున్నాను. ఇది ఒక్క డైలాగ్ తో నేను ప్రమోషన్ వీడియో కింద మారుస్తున్నా. ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఇమేజ్ పెట్టుందనుకోండి, మీకు ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. మనకు కావాల్సింది వీడియో కాబట్టి వీడియో సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సైజెస్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి యూట్యూబ్ షార్ట్ వీడియో సైజ్, ఇది వచ్చేటప్పటికి మనకి వైడ్ స్క్రీన్లో లాంగ్ వీడియోస్కి యూస్ చేస్తాం కదా, ఆ సైజు నాకు ఇదే కావాలి. నెక్స్ట్ మీరు ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేస్తే మీకు ఎట్ ఏ టైం ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి. ఇక్కడ మీకు 4 వీడియోస్ జనరేట్ అవ్వాలి అన్న 4 పెట్టుకోవచ్చు. కానీ కింద అబ్జర్వ్ చేస్తే 60 క్రెడిట్స్ మైనస్ అవుతారు.
మీరు ఒక్క వీడియో జనరేట్ చేయాలి అంటే 15 క్రెడిట్స్ మైనస్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ మోడల్స్ ఉంటాయి, ఇందులో ఓమ్ని ఫ్లాషే ఉంచండి. కింద వచ్చేటప్పటికి మీకు వీడియో లెంత్ ఎంత కావాలి, ఇక్కడ మీరు 8 పెట్టారు అనుకోండి 15 నుంచి 12 క్రెడిట్స్కి వస్తుంది. ఇక్కడ క్రెడిట్స్ తగ్గితే మీరు 6 సెకండ్స్ అన్నారు అంటే 10, 4 సెకండ్స్ అన్నారు అంటే 7 క్రెడిట్స్. నాకైతే 10 సెకండ్స్ వీడియో కావాలి, ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే మనకి డైలాగ్స్ ఎక్కడ కట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకి వీడియో లెంత్ ఎక్కువ ఉండాలి. మనకి సెట్టింగ్స్ అయితే ఇంతే. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన అవతార్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ అవతార్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయడం అవతార్ యాడ్ అయిపోయింది. ఒకవేళ మీ దగ్గర అవతార్ లేకపోతే ఇందా నేను చెప్పినట్టుగా రెఫరెన్స్ ఇమేజ్ యూస్ చేసేయండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ మీడియా. నాకు బ్యాక్గ్రౌండ్ ఏంటి, డైరీ ఫామ్ కనబడాలి. ఆ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ యాడ్ టు ప్రాంప్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మనకి ఇలాగా రెండు కనబడుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేయడమే. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు. అయినా నేను మీకోసం స్పీడ్గా పెడుతున్నా. మనకి వీడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ ప్లే చేసి అయినా చూసుకోవచ్చు, లేదంటే వీడియో డౌన్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఫుల్ హెచ్డీలో డౌన్లోడ్ చేస్తున్నా. వీడియో డౌన్లోడ్ అయిపోయింది, ఒకసారి ప్లే చేద్దాం. నన్ను నమ్మండి, మా డైరీ ఫామ్లోని ప్రతి ఆవు గేదె ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మా పాలు కూడా అత్యుత్తమ నాణ్యతతో ఉంటాయి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.